నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రజలకు మరీ ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇది నిజంగా పండగ లాంటి వార్తే అని చెప్పాలి. రాష్ట్రంలో రేషన్ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ పేదవాడి కడుపు నింపే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్ళు రేషన్ షాపుల్లో మనకు కేవలం బియ్యం మాత్రమే అందుబాటులో ఉండేవి కదా, కానీ ఇకపై ఈ సీన్ మారబోతోంది. పేదలకు మేలు చేసేలా వారి వంటింటి బడ్జెట్కు ఊరట కలిగించేలా ప్రభుత్వం మరొక 5 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం బయట మార్కెట్లో పరిస్థితి చూస్తే రేట్లు మండిపోతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడు పప్పు ఉప్పు కొనాలన్నా 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలవాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పిన సర్కార్ ఇప్పుడు దానితో పాటే పంచదార, గోధుమలు, చింతపండు, కందిపప్పుతో పాటు జొన్నలు లేదా రాగులు వంటి చిరుధాన్యాలను కూడా అందించాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా వెల్లడించారు. ధాన్యం సేకరణలో ఇప్పటికే రికార్డు సృష్టించిన తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. పేద ప్రజలపై ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అతి త్వరలోనే జరగబోయే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. అంటే చాలా త్వరలోనే ఈ కొత్త పథకం అమల్లోకి రానుంది. ఈ సరుకులన్నీ రేషన్ షాపుల్లోనే తక్కువ ధరకు లేదా ఉచితంగా లభిస్తే సామాన్యులకు ఎంత పెద్ద ఊరట లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి రేషన్ షాపుల ద్వారా ఈ 5 రకాల సరుకులను ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది పేదలకు ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.